హాయ్, నేను ఇంకొక వెరైటీతో వచ్చాను. ఏంటివంటే అవి పల్లీలు నువ్వుల పోలేలు. అవి ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్స్ పెట్టండి, ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్ పెట్టండి. పల్లీలు నువ్వుల పోలేలు చేస్తున్నా. దాంట్లో కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఒక 10 అంతా బెల్లం ముద్దలు, 10 తీసుకున్న బెల్లం ముద్దలు. ఇవి 10. ఒక గ్లాసు పిండి, ఒక గ్లాసు మైదా పిండి, ఒక గ్లాసు మైదా పిండి, 1/2 కిలో నువ్వులు, 1/2 కిలో పల్లీలు, 1/2 కిలో పల్లీలు, 1/2 కిలో నువ్వులు సేమ్ తీసుకోవాలి. బెల్లం ఒక 10 ముద్దలండి. ఇట్లా ముద్దలు 10 తీసుకున్నా. ఇక 1/2 కిలో అంత అనుకో, 1/2 కిలో బెల్లం అనుకో. మనకు తీపి కావాలంటే ఇక 1/2 కిలో 1/2 కిలో ఉంటుంది కాబట్టి 1/2 కిలో బెల్లం వేసుకోవాలి. తక్కువ అంటే 1/2 కిలో వేసుకోవాలి. నేను 1/2 కిలోనే వేసుకుంటాను, ఎక్కువ స్వీట్ వేసుకోను. ఇవి ఇలా తయారు చేస్తానంటే ఇవి మిక్సీలో వేసుకోవాలి. నువ్వులు పల్లీలు మిక్సీలో వేసుకోవాలి, మెత్తగా వేసుకోవాలి. అవి జర మెరిగిన తర్వాత బెల్లం కూడా వేసి ఇవన్నీ ఒకటేసారి మిక్సీలో వేసి మెత్తగా పూర్ణంలాగా చేసుకోవాలండి. అవి ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా నువ్వులు పల్లీలు మిక్సీ వేసుకున్నామండి. ఇవి మెత్తగా పొడి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పక్కకు తీసి మళ్ళీ బెల్లం వేసి అది పొడి వేసుకొని మళ్ళీ కలిపి కొద్దిగా నీళ్ళు పోసి చేసుకోవాలి. ఇంకా ఇలా తడుపుకోవాలి పిండి మొత్తం. ఇక ఆయిల్ వేసి కొద్దిగా ఇట్లా తడుపుకొని ఇక 1 గంట సేపు వదిలిపెట్టాలి. ఇక వదిలిన తర్వాత అది బాగా నానుతుంది. 1 గంట అయినాక పోలేలు ఎట్లా చేయాలో చూపిస్తాను నేను. పోలేలు ఇట్లా మిక్స్ చేసుకోవాలి. నువ్వులు పల్లీలు బెల్లం కలిపి ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇంతే, ఇదే మోడల్ వేసుకోవాలి. పిండిగా ఇట్లా ఇంత మెత్తగా తడుపుకోవాలి పిండి. ఇట్లనే చాలా బాగా వస్తాయి పల్లీల పోలేలు. సరే చూసి మళ్ళీ 2-3 చేస్తా. ఇక ఇంత పిండి తీసుకోవాలి. ఈ పిండి ఇట్లా తీసుకోవాలి, ఇంత నిమ్మకాయ సైజు అంతా తీసుకోవాలి. మా భవాని తీయమంటే కథలు పడుతున్నది. పోలేలు చేయమంటే చెయ్యరు, ఏం చేద్దాం, నన్నే చేయమంటారు. నా పండు చూడు అన్నిట్లా ఫాస్ట్ ఉన్నది. వంటలల్లో పోలేలల్లో గీలేలలో ఎట్లా చేస్తుంది అనుకుంటుంది. మీలాకనా పండుగొచ్చా పండుగ పోలేరా అనుకుంటున్నావా? ఇక ఇంత తీసుకోవాలండి. ఈ పిండి కూడా ఇది పూర్ణం ఇంత తీసుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఇంకా ఇట్లా మొత్తం అనుపుకొని ఇది ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా, ఇది ఇట్లా తీసేయాలి. చాలా బాగుంటాయి ఇవి. పప్పు పోలేలు తినని వాళ్ళు ఈ పోలేలు చేసుకోవాలి. బయట పెట్టిన ఎన్ని రోజులైనా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. మనం ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా కూడా చేసుకోవచ్చు.
వేసుకోవాలి. ఇంత వేసుకోవాలి. నవ్వు పడిపోయింది. ఇంతేనండి, ఇట్లా వేసుకోవాలి. ఈ పోలేలు సిమ్ములోనే కాల్చుకోవాలండి. పెద్దగా మంట అయితే తొందరగా మాడిపోతాయి. ఆంటీ, మీ బ్లౌజ్ అయిపోయింది. మీరు లేరు చూస్తే. కుట్టేసిన పొద్దున్నే తీసుకో. పొద్దున్నే ఇస్తా. అయిపోయింది. 1 గ్లాస్ పిండి, 1/2 కేజీ ఏమంటారు దీనిలో, నువ్వులు పల్లీలకు సరిపోయింది. ఈ ఒక్కటి ఇంకా వచ్చేసింది. అయినా సరే అమ్మాయి, నేను యూట్యూబ్ ఛానల్ తీసి భవాని జొన్న పిండితోటి గులాబ్ జామున్ చేసిన. చెప్పిన నా స్టోరీ. జొన్న పిండితోటి గులాబ్ జామున్ చూపించిండ్రు, చేస్తే ఏమైంది, మంచిగా అయినాయి. అయినాక అవి వేడివేడి ఉన్నప్పుడు తింటే బాగున్నాయి. ఇక మీ మామ వచ్చినప్పుడు ఏం చేసిన, అవి వేసి ఏ గులాబ్ జామున్ చేసిన తిను అని చెప్పి ఒక కటోరీలో వేసి ఇచ్చిన. మీ మామ కూర్చొని మంచిగా తిందామని చెప్పి స్పూన్ పెడితే అది తెంగున ఎగిరి ఫ్యాన్ పైన పోయి కూర్చున్నది. ఎక్కడ పోయింది గులాబ్ జామ్ అంటే, ఏమో ఎక్కడ పోయింది అని నేనంటే, ఏం గులాబ్ జామున్ ఇచ్చిన అని. ఇక చాలా జోక్ వచ్చింది. ఆ యూట్యూబ్ చూపించిన వాళ్ళు ఎవరో కానీ చాలా జోక్ వచ్చింది ఆ రోజు అయితే. అందరు నవ్వుడు గులాబ్ జామున్ చేసింది జొన్న పిండితోటి అని. ఇక బండి సీనాన్ని ఉన్నాడా, వాళ్ళ పిల్లమేమో రోట్లు వేసి దంచి ఆమె తిన్నది. ఇక ఆడ చూసి చేసినవే గులాబ్ జాములు అన్నీ ఇప్పటికీ గుర్తు చేసుకొని అవుతారు. అట్లా అయ్యింది పని. వేడిగా ఉన్నప్పుడు బాగానే ఉన్నాయి గులాబ్ జామున్ లాగానే. మా రేణుక నేను చూసి చేస్తుంటుంది అప్పుడు. ఇక ఇంతేనండి, పల్లీలు పోలేలు ఎట్లయినా వేసుకోవాలి. అయిపోయింది. ఇది ఒక చపాతీలు చేస్తాం. ఇక అవి చెప్పి ఇక ఇంతే పల్లీల పోలేలు ఇలాగ చేసుకోవాలి. చాలా బాగా అవుతాయి, మంచిగా. నాతే ముందు మా చిక్కి వస్తుంది, మా చిక్కికి పెట్టాలి, వాసన పట్టుకుంటూ వస్తుంది. ఇక ఇలా చేసుకోవాలండి, బాగుంటాయి, చాలా బాగా అవుతాయి పల్లీల పోలేలు. ఎన్ని రోజులైనా ఉంటాయి, బయట పెట్టుకోవచ్చు, ఎండిన కొద్దికి టేస్ట్ ఉంటాయి. మీరు ఒకసారి చెయ్యండి, తిని కామెంట్స్ పెట్టండి. భవాని వంటలు చూడండి కంపల్సరీ, చాలా మంచి మంచి వంటలు చేస్తాను. బాయ్. మళ్ళీ ఒక ఐటమ్స్ రేపు కలుద్దాం. నా ముఖం